హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఓన్లీ బ్యాక్ పార్ట్ అండి. దానికోసం ముందుగా బ్లౌజ్ని ఇలా నీట్గా సర్దుకొని ముడతలు లేకుండా సర్దుకోవాలి. టేప్తో బ్యాక్ సైడ్ షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా కింద హిప్ వరకు లెంత్ ఎంత ఉందో తీసుకోవాలి. ఇక్కడైతే నాకు 13 వచ్చిందండి. ఇప్పుడు బ్లౌజ్ హిప్ మెజర్మెంట్ తీసుకోవాలి. దానికోసం తాళ్ళ పట్టిని ఇలా క్లోజ్ చేసుకొని ఇలా నడుము కొలత తీసుకోవాలన్నమాట. ఈ నడుము కొలత, ఇందాక తీసుకున్న బ్యాక్ నెక్ కొలత మొత్తం ఒక చోట నోట్ చేసుకోండి. ఈ హిప్ కొలత అయితే 28 వచ్చింది. క్లాత్ని ఇలా సర్దుకొని ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడానికి ఒక లైన్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో మనం తీసుకున్న మెజర్మెంట్స్ని మార్క్ చేసుకుందాం. షోల్డర్ నుంచి హిప్ దాకా లెంత్ ఎంత వచ్చిందండి? మనకి 13 వచ్చింది. ఆ 13నే మెజర్మెంట్గా తీసుకోకూడదు. ఎందుకంటే మనకి కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 13 వస్తే టోటల్గా 14 మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 14 తీసుకోవాలి. ఇప్పుడు కింద మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని ఒక మార్క్ చేసుకోవాలి. పైన కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, దాన్ని మార్క్ చేసుకోవాలి. పైన మార్కింగ్ లోపలికి చేసుకోవాలండి, బయటికి చేస్తున్నారు చాలామంది, లెంత్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న 1/2 ఇంచ్ని ఇలా స్కేల్స్తో మార్క్ చేసుకోవాలి. మనకి హిప్ మెజర్మెంట్ 28 వచ్చింది కదండి. ఇప్పుడు దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే టేప్ని ఇలా 28 నుంచి 2 మడతలు వేసుకోండి. ఇది 2 పార్ట్స్ అనమాట. 28లో 2 పార్ట్స్ 14. ఇప్పుడు ఈ 14ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 14లో 2 పార్ట్స్ ఇలా డివైడ్ చేసుకుంటే 7 వస్తుంది. ఇప్పుడు మన హిప్ మెజర్మెంట్ 7 అనమాట. ఇప్పుడు మనం 7 నోట్ చేసుకోవాలి. ఆ నోట్ చేసుకున్న 7ని ఇలా క్లాత్ మీద టేప్తో 7 దగ్గరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ 2 డాట్స్ వస్తాయి కదండి. ఆ 2 డాట్స్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి మనకి. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట ఇలా టేప్తో. నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్ అండి. దీనికోసం మనం బ్లౌజ్ మెజర్మెంట్తో పని లేదు. హిప్ మెజర్మెంట్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర నుంచి డౌన్ 6కి తీసుకోవాలి. అక్కడ మార్క్ పెట్టుకొని ఆ మార్క్ దగ్గర నుంచి మనం చెస్ట్ 8 కదా, మన చెస్ట్ మెజర్మెంట్ 8కి పెట్టుకోవాలి. నాకైతే 8.5 కావాలండి, అందుకే నేను 8.5 పెట్టుకున్నాను. మీరైతే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే హిప్ మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ తీసుకుంటే మీకు చెస్ట్ మార్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ 2 మార్క్స్ని ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుల కోసం 1 ఇంచ్ కానీ, 1.5 ఇంచ్ కానీ, 2 ఇంచ్ కానీ మీ చాయిస్ అండి. నాకైతే 1 ఇంచ్ చాలు. 1 ఇంచ్కి నేను మార్క్ పెట్టి మళ్ళీ ఆ 2 డాట్స్ని ఇలా స్కేల్స్తో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ అండి. చాలామంది చేసే మిస్టేక్ ఇది. షోల్డర్స్ ఎక్కువ తీసుకోకూడదు, జారిపోతాయి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఏ మెజర్మెంట్ అయినా కానీ, ఏ హిప్ కొలత అయినా కానీ చిన్న సైజ్ బ్లౌజ్కి 5 తీసుకుంటే సరిపోతుంది. ఈ 5 కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం. కింద ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి 6 తీసుకోవాలి. ఇప్పుడు ఆ 2 మార్క్లని స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఈ మార్కుల్ని కూడా స్కేల్తో ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు
ఆమ్ రౌండ్ తీయడానికి స్కేల్తో ఫస్ట్ ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇది చాలామందికి మిస్టేక్ అవుతుంది, సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చిన్న సైజు బ్లౌజులకైతే 1.5 సరిపోతుంది. అదే పెద్ద సైజు బ్లౌజులకైతే 1.5 తీసుకోవాలి. బోట్ నెక్ స్కేల్తో ఇలా నీట్గా ఆమ్ రౌండ్ తీసుకోవాలి. అందుకే బోట్ నెక్ స్కేల్ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నెక్ ఎవరికైనా 2 ఇంచెసేనండి, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. చిన్న సైజ్ బ్లౌజులు అన్నిటికీ నెక్ 2 ఇంచెసే ఉంటుంది. నెక్స్ట్ నెక్ డౌన్ తీసుకోవడానికి మళ్ళీ ఇలా బ్లౌజ్ని తీసుకొని ఈ కింద ఈ నెక్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి మనం. ఇక్కడైతే 3.5 ఉంది, నాకు 4 కావాలి, సో నేను 4 తీసుకుంటున్నాను. నెక్ మనకి ఎంత వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మనకు ఖర్చుల్లోకి ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి. నాకైతే ఇక్కడ 4 సరిపోతుంది, సో నేను 4 తీసుకున్నాను. టోటల్గా మనకి నెక్ వచ్చేసి 9 వచ్చింది. ఈ 9 ఒక మార్క్ పెట్టుకోండి. పైనుంచి ఇలా స్కేల్ తీసుకోండి. ఈ మెజర్మెంట్ అయితే నేను నెక్ వెడల్పుగా ఉండకూడదు అనుకున్న వాళ్ళకేనండి. నెక్ వెడల్పుగా కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కానీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కానీ ఇలా నేను చూపించినట్టు తీసుకొని అక్కడ మార్క్ పెట్టుకొని మళ్ళీ నెక్ డ్రా చేసుకోవాలి. అది కస్టమర్ చాయిస్ని బట్టి ఇలా నెక్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ బోట్ నెక్ స్కేల్తో ఇలా నెక్ షేప్ ఇచ్చుకోవాలి. అందుకే బోట్ నెక్ స్కేల్ ఉంటే మీకు ఈజీగా పని అయిపోతుంది. ఇప్పుడు అవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. మనం మార్క్ చేసుకున్నవన్నీ అవుట్లైన్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఈ మెథడ్ కనుక మీకు ఈజీగా అనిపించి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.